కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్డీఏ వెల్లడించింది. దీనిపై విద్యార్థులపై ఎలాంటి అదనపు భారం పడదని చెప్పింది. కొత్తగా రాసే పరీక్ష కోసం మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదని తెలిపింది. అలాగే పరీక్ష ఫీజు చెల్లించాల్సిన పని కూడా లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే చెల్లించిన ఫీజును కూడా రీఫండ్ చేయనున్నట్లు వెల్లడించింది. పరీక్ష తేదీలు నిర్ణయించిన తర్వాత మళ్లీ అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని ఎన్డీఏ పేర్కొంది. ఇక వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీలో ప్రశ్నాపత్రం లీక్ అయిందనే అంశం కలకలం సృష్టించింది. పరీక్షకు ముందు రాజస్థాన్లో పంపిణీ చేసిన మెటీరియల్తో పరీక్షా పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దర్యాప్తు చేపట్టింది. మే 3న జరిగిన పరీక్షలో వచ్చిన ప్రశ్నలను పోలిన సుమారు 140 ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ను అధికారులు గుర్తించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్లోని సికార్లో ఓ పరీక్షకు 2 రోజుల ముందు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. దీనిని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. ఇక ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే మాదిరిగా ఉన్నాయా లేదా ఎవరైనా పేపర్ లీక్ చేశారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పలు ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా ఒకేలా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక ప్రాక్టీస్ పేపర్ కేరళంలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందిందని తేలినట్లు అయితే అధికారులు పేర్కొన్నారు. మరి అతను మే 1న సికార్లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చాడని కూడా గుర్తించారు. ఇక తర్వాత అది పీజీ వసతి గృహాలు, కోచింగ్ నెట్వర్క్లు, కెరీర్ కౌన్సిలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కూడా చెందిందని అయితే వెల్లడించారు. ఇక మెటీరియల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు అయితే ఉన్నాయన్నారు. కడపలో అయితే రాజకీయ ప్రకంపనలు రేపిన పెద్ద దశగిరి హత్య కేసులో విచారణ అయితే ముమ్మరం చేశారు. దీనికి